ప్రధానంగా 18 నెలల నుంచి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా సమస్యలు ఏవైతే వస్తున్నాయంటే రెవెన్యూకి సంబంధించిన సమస్యలు. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు రీసర్వే పేరు మీద పొలం గట్ల మీద ఈరోజు పంచాయతీలు చేసుకుంటూ అసలు పరిష్కారం కానటువంటి పరిస్థితికి ఈరోజు రైతులు కానీ పొలాల సమస్యలు కానీ ఈరోజు 100 సమస్యలు వస్తే దాంట్లో 70% సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలే. గత ప్రభుత్వాలు చేసిన అనేక తప్పిదాలు ఈరోజు కూడా ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితులు ఉంటే మననే చూశారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది రెవెన్యూ మీద. ఈరోజు అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ అన్ని ముందుని తొలగించడం జరిగింది. నేను పెంచుతాను 3,000 అని చెప్పి గతంలో 250 5 సంవత్సరాలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక దేశంలోనే ఎవరు ఈయనంత ఎక్కువగా పెన్షన్లు ఇస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ అర్హులైనటువంటి పెన్షన్దారులు. రెండవ సమస్య ఎక్కువగా వచ్చేది ఏమంటే పెన్షన్లు కావాలని అర్హులైన వాళ్ళు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మ్యాపింగ్ అనే ఒక సాంకేతికతను వాడి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకే పెన్షన్ చేసింది. మీకు బాగా జ్ఞాపకం ఉంటే 2014, 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఒకే ఇంట్లో వితంతుకు పెన్షన్ ఇచ్చాం, అబ్బకిచ్చాం, తాతకిచ్చాం, వికలాంగులకు ఇచ్చాం, ఆడ మగ కానీ ట్రాన్స్జెండర్లకు ఇచ్చాం. అదే రకంగా భర్తను వదిలేసిన ఆడకూతురు కూడా పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది. ఈరోజు కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యధికంగా 3,000 ఏదైతే 4,000, 6,000 అదేవిధంగా 10,000, 15,000 రూపాయలు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడమే కాకుండా అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పీజీఆర్ఎస్ ద్వారా అన్ని పంపుతున్నాం. త్వరలోనే ఈ అర్హులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతాం. ఈ రెవెన్యూ పెన్షన్లు అదే రకంగా అక్కడక్కడ మనకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు డ్రైనేజీలు గ్రామాల్లో వచ్చినప్పుడు చాలా చోట్ల 5 సంవత్సరాలు పిడికిన నన్నేసిన పాపాలు పడలేదు. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్ళీ కలకలగానేటువంటి అభివృద్ధి కనబడతా ఉంది అంటే కీర్తి స్టేషన్ అధ్యక్షుడు బివి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుగులేని విధంగా పల్లె పండుగ 2.0 అని చెప్తున్నాం. గ్రామాలకు రోడ్లే కాకుండా డ్రైనేజీలే కాకుండా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చే రోడ్లను కూడా మరమ్మతులే కాదు రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియ ఇది. నెలగా మేమన్నీ కూడా పీజీఆర్ఎస్ ద్వారా ఇటు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ ఇది కూడా టైం లిమిట్ పెట్టుకొని జరిగిన పరిష్కారాలు కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం. ఏ పనులైనా ఏ పనులు కాలేదు, ఎందుకు కాలేదని ఒక జవాబుదారీతనంతో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తర్వాత నిరంతరం ప్రజల మధ్య ఉండి ఇటు సమస్యలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో వాటన్నిటినీ ఈరోజు ప్రజావేదిక ద్వారా పీజీఆర్ఎస్ ద్వారా ఒక సాంకేతికతను కూడా కూడించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో మా ఎమ్మిగనూరు నియోజకవర్గం వచ్చినప్పుడు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రోజు కేటాయిస్తూ టౌన్తో పాటు దాదాపు 4 రోజులు అంటే ఈరోజు గోనేగండ్ల మండలం ఈరోజు ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి ఈరోజు వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. గత ప్రభుత్వాల లాగా చెప్పిన మాటలు అదే రకంగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి శాసనసభ్యులు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా ఓట్లు వేసి తీర్పిచ్చారో రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం శాసనసభ్యులు కూడా ఈరోజు ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ జరుగుతున్నటువంటి సంక్షేమాలు కావచ్చు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఏదైనా అందనటువంటి వారికి ఆ సమస్యల పరిష్కార వేదికగా ఈరోజు ఈ పీజీఆర్ఎస్ పెట్టడం జరుగుతుంది. మరొకసారి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ప్రేమతో ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో, అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రజావేదిక ఏదైతే ప్రజా పీజీఆర్ఎస్ ఉందో ఈ సమస్యల పరిష్కార వేదిక ఇది నిరంతరం కొనసాగే కార్యక్రమంలో ఈరోజు గోనేగండ్ల మండలం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం.